ఆరోగ్యం ఈ మధ్య కాలంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మన జీవితంలో మనందరికీ తెలుసు. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అందరూ కూడా సెల్ఫ్ అవేర్ అయిపోయారు. మన ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్న అనేక సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడానికి ఆయుర్వేదం అయితే మనకి ఎంతో పురాతనమైంది. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వీటికి మరి పరిష్కారాలు ఎలా ఉన్నాయి? ప్రతి మనిషిలోనూ 3 ప్రకృతులు ఉంటాయి. ఎలివేట్ అయ్యే దాన్ని బట్టి వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని చెప్తూ ఉంటాం. ఒక పేషెంట్ చూసి చెప్పేయచ్చు. అంటే ఏమైనా వ్యాధి రావడానికి ప్రధాన కారణం తీసుకున్న ఆహారం దగ్గర నుంచి, జీర్ణమయ్యే విధానం దగ్గర నుంచి, శరీరానికి వంట పట్టే విధానం దగ్గర నుంచి, వాత అనులోమనం, మల విసర్జన దగ్గర వరకు ప్రధానంగా మనకి దేహగతంగా ఉండే అగ్ని అంటాం. సంధివాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కి అసలు చికిత్స లేదని, రిజువినేషన్ అనే పదం మనకి కేవలం ఆయుర్వేద విధానంలోనే ఉన్నది. స్టేజ్ 1, స్టేజ్ 2 అని మీరు కూడా చూస్తారా? మన పేషెంట్ మా దగ్గరికి నడిచి వచ్చేటప్పుడు మేము గమనించేస్తుంటాం. సప్తధాతువులకి 7 into multiply. వ్యాధుల లిస్టులో మీ తెలిసిన హైయెస్ట్ కామన్ డిసీజ్ ఏంటి? ఏదైనా శ్రమ చేసి ఇమీడియట్ గా మజిల్ క్యాచ్ అయిపోవడం, సడన్ గా వీక్ అయిపోవడం, ఇది నథింగ్ బట్ ధాతుక్షయం. సంధివాతం ఉన్న వాళ్ళు అన్ని ఆహారాలు తినచ్చా? దుంపజాతి పదార్థాలు కానీ, దుంపలు తినకూడదు, నిల్వ పచ్చళ్ళు, ఇటువంటి అట్లాగే పిండితో చేసిన పదార్థాలు. మరి ఏం మిగిలిన సార్? ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీరు జాను వస్తీ ఏం చేస్తారు తెలుసు కదా సార్? అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వ్యాయామాలు ఎలాంటివి చెప్తారు మీరు? వాళ్ళు అడుగు వేసేటప్పుడు ఎప్పుడు కూడా డ్యూరింగ్ ట్రీట్మెంట్లో అది మళ్ళా రప్చర్ కాకుండా ఉండే విధంగా మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాం. సామెత ఉన్నట్టు మెడ నొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఇక్కడ మోకాలు నొప్పికి మందేస్తే బట్ వాళ్ళ తైలాలు వాడడం వల్ల కూడా తగ్గిపోతుందంటారు. మీరేమంటారు? ఉన్న వ్యాధిని బట్టి ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయుర్వేద పద్ధతిలో వైట్ రైస్ వద్దు, బ్రౌన్ రైస్, వైట్ షుగర్ వద్దు, బ్రౌన్ షుగర్, చిరుధాన్యాలే తినాలి ఇలా చెప్తారా? సంధివాతం ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా మేము కొన్ని రెసిపీస్ కూడా చెప్తుంటాం. వాటిలో ఈ మటన్ లాంగ్ బోన్స్ ఉంటాయి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్ గా మీ సుమన్ టీవీలో. ఆరోగ్యం ఈ మధ్య కాలంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మన జీవితంలో మనందరికీ తెలుసు. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అందరూ కూడా సెల్ఫ్ అవేర్ అయిపోయారు. జీవన శైలిలో వస్తున్న మార్పుల వల్ల వస్తున్న ఎన్నెన్నో సమస్యలు, కొంత డీజనరేటివ్ కండిషన్స్ కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల, మన ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్న అనేక సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడానికి అనేక సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ మనం వెతుకుంటున్నాం. ఆయుర్వేదం అయితే మనకి ఎంతో పురాతనమైంది, మనందరికీ తెలిసిన మన విద్య అని చెప్పచ్చు. ఈ వైద్య విధానంలో ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వీటికి మరి పరిష్కారాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. ఆల్ అబౌట్ ఆయుర్వేద టుడే. చాలా స్పెషల్ ఎపిసోడ్ ఇది విత్ డాక్టర్ జీకే రెడ్డి గారు. ఇక్కడ శ్రీ విశిష్ట ఆయుర్వేద సెంటర్లో వారు కీలకమైన వైద్యులుగా ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్లో అసలు నిజంగా ఇవి తగ్గుతాయా, తాత్కాలికమా అని తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సో మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం 3 ప్రకృతులు ఉంటాయి అందరికీ అని, వాత, పిత్త, కఫ. సో ఇప్పుడు అందరికీ కఫ ప్రకృతి ఉన్నట్టే కనిపిస్తుంది, ఎందుకంటే అందరు లావ్ అయిపోతున్నారు. మీరేమంటారు సార్? కఫ ప్రకృతి అనేది, దేహ ప్రకృతి అనేది ప్రతి మనిషిలోనూ 3 ప్రకృతులు ఉంటాయి. అది ఎలివేట్ అయ్యే దాన్ని బట్టి వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని చెప్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రకృతికి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటూ ఉంటాయి. రైట్. దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క దేహ ప్రకృతి అనేది పుట్టుకతోటే వస్తుంది. జెనెటికల్ గా మనం ఏదైతే జెనెటికల్ ఫ్యాక్టర్స్ చెప్తూ ఉంటామో, పుట్టుకతోటే వచ్చే దేహ ప్రకృతి, వాళ్ళ దేహ దారుఢ్యం దగ్గర నుంచి, మజిల్ బెల్ట్ దగ్గర నుంచి, బోన్స్ దగ్గర నుంచి, అవన్నీ కూడా మనకి దేహ ప్రకృతి నేచురల్ గానే దేహ ప్రకృతి, వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి నేచురల్ గా బై విజనింగ్ ద ఒక పేషెంట్ చూసి చెప్పేయచ్చు. అది నేచురల్ గా ఉండే పరిస్థితి, ఫ్రేమ్ బట్టి చెప్పే విధానం. అలా కాకుండా నాడీ పరీక్ష చూసి, అట్లాగే వాళ్ళకి వచ్చే రుగ్మతలను బట్టి మనం ఏ యొక్క ప్రకృతి ఎలివేట్ అయింది, ఏ యొక్క ప్రకృతి దూష్యమైంది, అంటే వాత పిత్త కఫాల్లో ఏదైతే దూష్యం చెందుతుందో, అంటే విషియేట్ అవుతుందో, అది రోగాలను కలిగిస్తూ ఉంటుంది మనకి. రైట్. సో వీటిలో ప్రధానంగా వాతం అనేది ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఏమైనా వ్యాధి రావడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ ఇక్కడ ఏమవుతుంటే కఫం పొంగు, పిత్తం పొంగు అంటాం. కఫ పిత్త 2 కూడా కుంటివి, అవి కదలలేవు. ఓకే. సో మెయిన్ వాటిని కదిలించి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్లి ఈ వ్యాధులు కదిలిచ్చే ప్రధాన లక్షణం ఉన్న దానికి, వాత లక్షణం ఉన్న వాళ్ళని మనం వ్యాధులు కలిగించేదానికి ప్రధానంగా వాత ప్రకృతి ఎక్కువైతే నొప్పులు వచ్చినాయి,
ఈ వ్యాధులన్నీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు ఇంట్లో చెప్పేవాళ్ళండి బవల్ మూమెంట్స్ అంటే మామూలుగా విరోచనం సరిగ్గా అవుతే ఆరోగ్యం బాగున్నట్టు ఒక కొలమానం. ఆయుర్వేదంలో కూడా ఫస్ట్ అడిగే ప్రశ్న అదే, ఏమిటి సార్ గట్ హెల్త్ అని ఇప్పుడు చెప్తున్నారు అందరూ. సో దానికి అసలు సంపూర్ణ ఆరోగ్యానికి ఏంటి కనెక్షన్? మెయిన్ వాతానులోమనం అని చెప్తాం. తీసుకున్న ఆహారం దగ్గర నుంచి, జీర్ణమయ్యే విధానం దగ్గర నుంచి, శరీరానికి వంట పట్టే విధానం దగ్గర నుంచి వాతానులోమనం, మల విసర్జన దగ్గర వరకు, వీటన్నిటిలో ప్రధానంగా మనకి ఎక్కువ కీ రోల్ ప్లే చేసేది మనకి దేహగతంగా ఉండే అగ్ని అంటాం. అగ్ని అంటే నథింగ్ బట్ ఎంజైమ్స్, శరీరగతంగా ఉండే వీటికి మనకి కీలకంగా జీవక్రియలో ఉపయోగపడే వీటన్నిటిని కూడా మనం మెటబాలిజం కి ఉపయోగపడే పరిస్థితుల్లో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. వీటిలో అగ్ని అని చెప్తాం. అగ్ని అంటే నథింగ్ బట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. వీటిలో ప్రధానంగా టిష్యూస్ లో ఉండే అగ్నిలు వేరే ఉంటాయి, ధాత్వాగ్నులు అని చెప్తాం. అంటే రసము, యూజువల్ గా శరీరగతంగా ధాతువులతోటి శరీరం బిల్డ్ అయి ఉంటుంది. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం, ఈ సప్తధాతువులు గతమైన శరీరం మొత్తం కూడా సప్తధాతువులతో నిండి ఉంటుంది. సో ఈ సప్తధాతువుల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ప్రధానంగా అస్థి ధాతువు అని చెప్తున్నాం. అస్థి అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వీటిని సంధివాతం, వీటి గురించి. సంధివాతం అంటే ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పాలి. సంధివాతం అంటే ఆస్టియోఆర్థరైటిస్ కి అసలు చికిత్స లేదని, అంటే ఎక్సెప్ట్ అలోపతిలో వైద్య విధానంలో తప్ప అని, బట్ మనకి రకరకాల ప్రొసీజర్స్ మీరు చేస్తారు ఆయుర్వేదంలో. ఆస్టియోఆర్థరైటిస్ తీసుకున్నట్టయితే దీనికి చికిత్స లేదు. ఆయుర్వేదంలో కూడా మనకి సాధ్య రోగము, అసాధ్య రోగం అని చెప్తూ ఉంటాం. అంటే ఇది సాధ్యము, కృత్య సాధ్యము, అసాధ్యము. ఇది సాధ్యం, సుసాధ్యం అంటే ఈజీగా ట్రీటబుల్. కృత్య సాధ్యం అంటే కష్టంతో ట్రీట్మెంట్ చేయొచ్చు. అసాధ్యం అంటే ఇంకా అది ఎటువంటి పద్ధతిలో కూడా మనం ట్రీట్మెంట్ చేయలేము. సో అది ఏ విధమైన వైద్య విధానంలోకి వెళ్ళినా కూడా అది ఉంటుంది. కానీ మనం ఎర్లీగా రియాక్ట్ అయ్యి ఆయుర్వేద విధానం వైపు చూసినట్లయితే రిజునేషన్ అనే పదం మనకి కేవలం ఆయుర్వేద విధానంలోనే ఉన్నది. ఒక టిష్యూ లెవెల్లో మనకి కణజాలాన్ని మొత్తాన్ని కూడా మనకి రిజునేట్ చేసి అక్కడ మళ్ళా టిష్యూ మొత్తం, ఇప్పుడు ఎముక కానీ మృదులాస్థి కానీ, ముఖ్యంగా ఇక్కడ మృదులాస్థి అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. ఆయుర్వేద పద్ధతిలో మనం చేసిన ఈ చికిత్సా విధానాల్లో సంధివాతం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మృదులాస్థి అంటాం. అంటే కార్టిలేజ్ కానీ, కార్టిలేజ్ సపోర్ట్ గా ఉన్న జాయింట్ సపోర్టింగ్ టిష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఈ చికిత్సా విధానాల్లో అక్కడ ఉన్న క్యాపిలరీ సర్క్యులేషన్, ఆక్సిడేషన్, బ్లడ్ మంచిగా సప్లై అవ్వడం, అక్కడ లింఫాటిక్ డ్రైనేజ్ మొత్తం కూడా మొత్తం ఎలివేట్ అయిపోయి మొత్తం బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి రిజునేషన్ అనే పదం అనేది క్లియర్ గా స్టార్ట్ అవుతుంది. మృదులాస్థి స్ట్రెంగ్ అవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ. సో బేసిక్ గా అయితే మరి స్టేజ్ 1, స్టేజ్ 2 అని మీరు కూడా చూస్తారా? ఖచ్చితంగా. స్టేజ్ లో ఉంది వీళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల ఖచ్చితంగా మనం గమనించవచ్చు. అంటే వాళ్ళు నడిచి వచ్చే విధానం, మన పేషెంట్ మా దగ్గరికి నడిచి వచ్చేటప్పుడు మేము గమనించేస్తుంటాం. అది ఎలా ఉంది, వాళ్ళ ఎలా ఉంది, నడిచే విధానం ఎలా ఉంది, కుంటున్నారా, లేకపోతే యూజువల్ గా ఈ అస్థిధాతుకు సంబంధించిన వ్యాధులు వచ్చే వాళ్ళు పర్టికులర్ గా నీ జాయింట్స్, వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి వాళ్ళు నడిచే విధానం యూజువల్ గా ఇట్లా నడుస్తుంటారు. ఒక కాలు ఇట్లా వేసి ఇట్లా వేసి, బాడీ ఫ్రేమ్ మొత్తం కూడా ఒక కాలు మీద వేసి మళ్ళీ ఇంకో కాలు మీద వెయిట్ వేస్తూ ఉంటారు. అది ఆబ్వియస్లీ వచ్చి చూసేటప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది. పేషెంట్ బై వాక్ క్లియర్ గా యూ కెన్ అబ్జర్వ్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. సో అయితే చాలా వరకు ఈ మీరు వస్తీ అని చేస్తారు కదా, జాను వస్తీ, అది ఎన్ని సెషన్స్ చేస్తే తగ్గుతుందండి మామూలుగా? సో యూజువల్ గా వ్యాధి తీవ్రతను బట్టి వాటిలో మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వీటికి సంబంధించిన సమస్యలతో పాటుగా పేషెంట్ కి మనకి వాటికి అసోసియేట్ కండిషన్స్ కూడా చూస్తుంటాం. అక్కడ వాతధాతు క్షయం, వాతధాతు వృద్ధి ఎక్కువ అవడం, రఫ్నెస్ పెరుగుతుంది. అట్లాగే అస్థిధాతు క్షయం, అస్థి అంటే బోన్స్ లో ఉండవలసిన స్ట్రెంగ్త్ లేకపోవడం, అరుగుదల రావడం. సో వీటిలో ఉన్న డ్యామేజ్ పరిస్థితిని బట్టి ఆధారపడి మనం చేసే చికిత్సా విధానం ఎన్ని రోజులు అనేది డిసైడ్ చేస్తుంటాం. యూజువల్ గా మల్టిప్లై ఇంటూ 7, సప్తధాతువులకి 7 ఇంటూ మల్టిప్లై 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 28 రోజులు. అలాగే వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా విధానం కూడా అలానే ఉంటుంటాయి. మామూలుగా అంటే ఇప్పుడుండే జీవన శైలి వ్యాధుల లిస్టులో మీ తెలిసిన హైయెస్ట్ అంటే మోస్ట్ కామన్ డిసీజ్ ఏంటండి? ఆబ్వియస్లీ డయాబెటీస్, సంధివ్యాధులని. యూజువల్ గా ఇవాళ ప్రతి ఇంట్లో చూసినట్టు మనకు ఏజ్ తో సంబంధం లేకుండా, పూర్వం మనం చూసినట్టయితే అబౌవ్ 60 ఏజ్ గ్రూప్ లో మనం గమనించేవాళ్ళం నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ఇవి ఇవాళ చూస్తే 30s లోనే చూస్తున్నాం మనం. యూజువల్ గా ఈ జాయింట్ నొప్పులు కానీ, ఏదైనా శ్రమ చేస్తే ఇమీడియట్ గా మజిల్ క్యాచ్ అయిపోవడం, సడన్ గా వీక్ అయిపోవడం, ఇది నథింగ్ బట్ ధాతుక్షయం. ఇదేంటంటే పూర్వం ఉన్న ఆహారపు అలవాట్లు వేరు, ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు వేరు. శరీరగతంగా ధాతు పోషణ అనేది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల, ధాతువులు వీక్ అయిపోవడం చేత వాటి పోషణ అనేది సరిలేకపోవడం వల్ల ఎర్లీ వయసులోనే, చిన్న వయసులోనే పూర్తిగా వాటికి పూర్తి స్థాయి సన్నద్ధంగా వాళ్ళు రెగ్యులర్ చేసే యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు. అది బాగా కామన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ సెడెంటరీ, దానివల్ల ఆసనాలు వేయడాలు అవన్నీ చేసేవారు. ఈ వాత వ్యాధులే ఎక్కువగా ప్రాధాన్యత చెప్పొచ్చు మనం. సంధివాతం ఉన్న వాళ్ళు అన్ని ఆహారాలు తినచ్చా అండి, లేకపోతే ఏమన్నా ఆస్టియోఆర్థరైటిస్? ఇప్పుడు ఇందాక మనం ప్రకృతి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఆ పాయింట్ వస్తుంది. అంటే దేహ ప్రకృతిని బట్టి వాటికున్న వ్యాధి
ఏ దోషం అనేది ఆధిక్యంగా ఉంది దాని మీద ఆధారపడి వాళ్ళ ఆహారపు నియమాలు చెప్తూ ఉంటాం యూజువల్ గా దేహ ప్రకృతిని బట్టి. ఇక్కడ ప్రధానంగా కామన్ గా చెప్పుకోవాలంటే వాత వృద్ధి చేసే పదార్థాలు ఏవి తినొద్దని చెప్తాం. ముఖ్యంగా డ్రైగా ఉండే పదార్థాలు, బంగాళదుంపలు, రోక్షంగా ఉండే పదార్థాలు, తీక్షణంగా ఉండే పదార్థాలు అంటే బాగా ఘాటు ఎక్కువగా ఉండే పదార్థాలు, డ్రై ఉండే పర్టికులర్ గా మనకు దుంప జాతి పదార్థాలు కానివ్వండి, దుంపలు తినకూడదు, నిల్వ పచ్చళ్ళు ఇటువంటి, అట్లాగే పిండితో చేసిన పదార్థాలు, మరి మైదా, ఇవి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్ని తినొచ్చు కదా, మిగతా చాలా ఉన్నాయి కదా, వీటిలో కొన్నే కదా అవాయిడ్ చేస్తున్నాం మనం. అంతే. అది కూడా వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత నిదానంగా వాటిని కూడా తీసుకునే విధానం మనం కొంత పరిగణలో తీసుకుంటూ పేషెంట్ ని బట్టి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాం మేము. మీరు 7 రోజులు 14 రోజులు చెప్పారు కదా, అలాగా మామూలుగా మనం తినేటప్పుడు ఆహారం ఏదైనా ఒక్క పూటే తిన్నాను కదా, 3 రోజులు తినలేదు బంగాళదుంపలు, ఒక్క పూట తిన్నాను ఏమైపోతుంది అనుకుంటారు, అది మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్తారా లేక అంటే ఫుడ్ మానేయడం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేషెంట్ యొక్క దేహ అగ్ని, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఆహారపు నియమాలు చెప్తూ ఉంటాం. ఫస్ట్ డే 1 ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడే మనకి ఫస్ట్ వాళ్ళని అగ్నిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని బేస్ చేసుకుని ఈ పదార్థాలు ఏవైతే మనం నిషిద్ధం అని చెప్తామో అది వాళ్ళకి ఇచ్చే ఔషధాలకి ఎటువంటి సంబంధం ఉండదు. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఆయుర్వేదంలో అమ్మో వేడి చేస్తుంది, ఈ పదార్థాలు తినొద్దని చెప్తారు, పచ్చమి ఎక్కువ చెప్తారు అని చెప్తారు. కానీ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడినా కూడా ఈ పర్టికులర్ పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ వ్యాధి ముదురుతుంది. అవును. దానివల్ల మనం ఆయుర్వేదంలో ఫస్ట్ చెప్పేది ఏంటంటే మేము వ్యాధి కారణాలను దూరం పెట్టమని చెప్తాము. కాజిటివ్ ఫ్యాక్టర్స్, యూ నీడ్ టు అవాయిడ్ ఫస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్. ట్రిగర్స్ ఏమిటో చూడాలి. ట్రిగర్స్ ఫస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే దూరం జరుపుతామో వ్యాధి చేసే చికిత్స అనేది తొందరగా ఎఫెక్టివ్ గా ఉంటుంది, పేషెంట్ కూడా వ్యాధి నుంచి తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీరు జానువస్తి అని చేస్తారు, తెలుసు కదా సార్? అవునమ్మా. అది ఒకసారి అంటే మోకాళ్ళకి చికిత్స ఎలా చేస్తారో చూడాలి. పేషెంట్ కి ఆల్రెడీ జరుగుతుంది ఒకటి జానువస్తి, నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి పిండి చూడొచ్చా సార్? షూర్, ఖచ్చితంగా. ఇది పిండి, ఇది మాషధాన్యంతో చేస్తాం. మాషధాన్యం అంటే మినుములు అంటే బేసిక్ గా పెద్ద పెద్ద వడలు రెండు. ఇవి యాక్చువల్ గా నీ జాయింట్స్ మీద ఆయిల్ తోటి మధ్యలో ఆయిల్ వేసే విధంగా వీటిని ఫిక్స్ చేస్తాం అన్నమాట నీ జాయింట్ పైన. మినుములే వాడడానికి ఏమైనా కారణం ఉందా? అది మినుములు అనేది దృఢాన్ని ఇస్తుంది, అది యాక్చువల్ గా అబ్జార్ప్షన్ అవుతుంది మనకి, ఆయిల్ మధ్యలో వేస్తాం కాబట్టి. యూజువల్ గా మనకి ఎక్స్టర్నల్ గా చేసి ఈ థెరపీస్ కటివస్తి కానీ, గ్రీవవస్తి కానీ, మేరువస్తి కానీ, వీటిలో మనం యూజువల్ గా మాషధాన్యమే వాడతాం. అది వాడేది అంటే దాని వల్ల కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. స్ట్రెంగ్త్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇది ఎంతసేపు వేడి నూనె మధ్యలో వేస్తారు కదా? అది పేషెంట్ పరిస్థితిని బట్టి, ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి 20 minutes 40 minutes అట్లా చేస్తుంటాం, అవసరాన్ని బట్టి చేస్తుంటాం. ఇంకొన్ని ప్రశ్నలు సార్ బిఫోర్ వి గో ఇంటు ద ప్రొసీజర్. యాక్చువల్లీ అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వ్యాయామాలు ఎలాంటివి చెప్తారు? మీరు నడవచ్చా, వాకింగ్ చేయొచ్చా, వద్దంటారా, స్ట్రెచింగ్ చేసుకోమంటారా? ఇక్కడ ఫస్ట్ మనం జాయింట్ ప్రిజర్వ్ చేసుకోవాలి. జాయింట్ స్పేస్ ఎట్లా ఉంది, జాయింట్ స్పేస్ పూర్తిగా తగ్గిపోయి ఉందా, ఇంకొకటి డీవియేట్ అయి ఉందా. యూజువల్ గా రైట్ అండ్ లెఫ్ట్, లేటరల్ సైడ్, మీడియల్ సైడ్ ఒక జాయింట్ ఇలా ఉన్నట్లయితే లేటరల్ అండ్ మీడియల్ సైడ్ కి ఇట్లా బెండ్ అవుతూ ఉంటాయి జాయింట్స్. అది ఎలా ఉంది, వాటి స్పేస్ ఏమైనా పూర్తిగా తగ్గి ఉందా, వీటి మీద ఆధారపడి మనం పేషెంట్ యొక్క ఆ మొబిలిటీని కరెక్ట్ చేసి ఫస్ట్ జాయింట్ కంఫర్ట్ గా మెయింటైన్ చేసే విధంగా సపోర్టివ్స్ ఇస్తూ ఉంటాం. సపోర్టివ్స్ అంటే మనకి యూజువల్ గా నీ బ్రేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వాడుకగా మీకు అర్థం కావడం, ఇంతకు ముందు మనం బ్యాండేజ్ చేసేవాళ్ళం, మేము ఎక్స్టర్నల్ గా మనం బంధన చికిత్స అంటాం, ఎక్స్టర్నల్ గా బంధం వేస్తాం, దాన్ని మనం ఇప్పుడు బ్రేస్ అని చెప్పొచ్చు. టెక్నికల్ గా అర్థం కావడం కోసం చెప్తున్నాను. నీ బ్రేస్ సపోర్ట్ ఇవ్వడం వల్ల వాటిల్లో మళ్ళా సింపుల్ సాక్స్ లాగా ఉండే ఉంటాయి, అట్లాగే స్టింగ్స్ ఉంటాయి, సపోర్ట్ స్టింగ్స్ ఉంటాయి సైడ్స్. ఒకవేళ మనం జాయింట్ స్పేస్ మెయింటైన్ అవుతూ అది డివేట్ అవుతుంది, జాయింట్ అడుగు వేసేటప్పుడు అన్నట్లయితే ఖచ్చితంగా స్ట్రింగ్స్ ఉన్నాయి, సపోర్ట్ ఇస్తుంటాం. దాంతో పాటుగా మేము కొంత బ్యాండేజ్ కూడా వేస్తుంటాం పేషెంట్స్ కి. ఆ స్పేస్ వాళ్ళు అడుగు వేసేటప్పుడు ఎప్పుడు కూడా డ్యూరింగ్ ట్రీట్మెంట్ లో అది మళ్ళా రప్చర్ కాకుండా ఉండే విధంగా మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాం. మామూలుగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి స్థూలకాయం, ఇతర అంటే మీరు ఫుడ్ ఆల్రెడీ చెప్పారు కాకుండా ఇతర లైఫ్ స్టైల్ కండిషన్స్ ఎంతవరకు దాన్ని ఇంకా మరింత పుష్ చేస్తాయంటారు? సైకలాజికల్ గా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. సమస్య ఉంది, సైకలాజికల్ గా ఆ ఏజ్ వచ్చేసింది, పెద్దవాళ్ళం ఏమని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అటువంటి పేషెంట్స్ ఎక్కువ చూస్తుంటాం మేము. ఇండియన్ కమౌట్ వద్దని చెప్తాం. ఇండియన్ కమౌట్ వాడితే మంచిదే కదా, జాయింట్ ఫ్లెక్సిబుల్ పెరుగుతుంది కదా అని చెప్పి మాతో వాదన చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ కండిషన్స్ లో ఇండియన్ కమౌట్ వాడొద్దని చెప్తాం, వెస్ట్రన్ కమౌట్ వాడమని చెప్తాం. ఎందుకంటే ఫ్రిక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఎర్లీ స్టేజ్, ఇప్పుడు నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా ఎర్లీ స్టేజ్ లో సమస్య వస్తుంటే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఇండియన్ కమౌట్ అవాయిడ్ చేసి వీలైనంత వరకు వెస్ట్రన్ కమౌట్ వాడటమే మంచిది. ఎందుకంటే రాను అది డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ అదేదో సామెత ఉన్నట్టు మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు, ఇక్కడ మోకాలు నొప్పికి మందేస్తే ఇండియన్ కమోడ్ ఎంతో గొప్పదని చెప్పి అనాదిగా చెప్పుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు అంటే ఎర్లీ స్టేజ్ లో అంతా హెల్దీగా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఫ్లెక్సిబుల్ అంతా చేసుకోవచ్చు. ఒక స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం
అది అవాయిడ్ చేయాలి, ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వస్తీ అంటే నడుము మీద చేస్తారు అండ్ అలాగే మోకాళ్ళకి చేయొచ్చు, షోల్డర్స్ కూడా చేయొచ్చు అండి. ఎక్కడైనా శరీర భాగాల్లో లోకలైజ్డ్ మనం ఎఫెక్టివ్గా ఈ భాగంలో ఖచ్చితంగా చేసుకోవాలి అంటే రైట్, పీచుదారణము, వశీకరణ, లేపన చికిత్సలు, ధారా చికిత్సలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. పర్టికులర్గా మనం లొకేషన్ ఎక్కడైతే ఎఫెక్టివ్గా మనం చేయాలనుకుంటున్నామో ఆ భాగం మీద చేసే చికిత్సా విధానాలు ఇవన్నీ ఆయుర్వేద పద్ధతిలో చేసే చికిత్సా విధానాలు. ఇంకోటి కామన్ గా చేస్తారు, మామూలుగా తైలాలు దొరుకుతాయి, ఆయుర్వేదిక్ తైలాలు, కొంచెం నేను బ్రాండ్లు చెప్పట్లేదు, బట్ వాళ్ళ తైలాలు వాడడం వల్ల కూడా తగ్గిపోతుంది అంటారు, మీరేమంటారు? కామన్ గా క్లాసికల్ ప్రిపరేషన్స్ ఉన్నాయి, ధన్వంతరం తైలం, క్షీరబల తైలం, ఇవన్నీ కూడా క్లాసికల్ ప్రిపరేషన్స్ యూజువల్ గా థెరపీస్ లో వాడేవే. కానీ వాటిలో ఏంటంటే అందరికీ అన్ని చేసే విధం కాకుండా ఉన్న వ్యాధిని బట్టి ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అది దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులు ఎవరిని అడిగినా కూడా మీ శరీరగతి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ శరీర స్థితి, వాళ్ళు ఉన్న సమస్యను బట్టి చూస్తే వాళ్ళు ఆయిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఆయిల్ తోటి చేసుకోవచ్చు యూజువల్ గా. అఫ్ కోర్స్ మీరు ఏ పెయిన్ కిల్లర్ ఏ మెడిసిన్ వాడాలన్నా వద్దంటారు. ఆయుర్వేదంలో ఇలా ఎలా అయితే మీరు బయట నుంచి ట్రీట్మెంట్స్ ఉంటాయో పెయిన్ కిల్లర్ లాంటివి ఏమైనా ఉంటాయండి తగ్గించడానికి నొప్పులు? ఖచ్చితంగా చెప్పాలంటే పెయిన్ కిల్లర్ అనే పదం లేదని చెప్తాం. ఎక్స్టర్నల్ చేసే థెరపీస్ తో పాటు రిజ్యువినేషన్, అక్కడున్న ఇందాక చెప్పినట్టు మృదులాస్థి ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుందో, జాయింట్ సరౌండింగ్ ఉన్న సపోర్ట్ టిష్యూ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవడం స్టార్ట్ అవుతుందో పెయిన్ తగ్గిపోతూ వస్తుంది ఆటోమేటిక్. యూజువల్ గా ఈ ట్రీట్మెంట్ చేసే క్రమంలోనే మనకి ఎప్పుడైతే హీటింగ్ థెరపీస్, లోకలైజ్డ్ గా హీటింగ్ థెరపీస్, వేడి ఆయిల్ అప్లై చేయడం, ధార చేయడం ఇటువంటివి చేస్తుంటామో అక్కడ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ క్యాపిలరీ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడైతే లింఫాటిక్ డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి అక్కడ స్వెల్లింగ్స్ అయ్యి వచ్చేస్తుంటాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ ట్రీట్మెంట్ లో. ఎప్పుడైతే అక్కడ పాత్ క్లియర్ అయిపోతుందో, సర్క్యులేటరీ సిస్టమ్ మొత్తం కరెక్ట్ అయిపోతుందో, వాతం అంతా కూడా అక్కడ నుంచి మూవ్ అయిపోతుంది, ముందు బాడీ కొంచెం ఫ్రీ అయిపోతుంది, ఫ్లెక్సిబుల్ వచ్చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ లో జరిగేది ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నిదానంగా స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే అక్కడ గుణం కనిపిస్తుందో నొప్పి కూడా తగ్గిపోతూ వస్తుంది పేషెంట్. సో డాక్టర్ జీకే రెడ్డి గారు, మీరు ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తూ నిజంగా ఎంతకాలం మీరు ఎంతమందికి ఈ నొప్పులు దాదాపు తగ్గించేశారని చెప్పచ్చు? నెంబర్ చెప్పలేమండి, ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ 2002 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ 23 years. సో చాలా మందికి దాదాపు మోకాళ్ళ నొప్పులు లేకపోతే ఇలా కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సంబంధించిన ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈవెన్ సమ్ స్టేజెస్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన కేసెస్ నేను విమర్శించడం కాదు, సర్జరీ కొంతమందికి ఏమవుతుందంటే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అనస్థీషియా ఫెయిల్ అవ్వడం కానీ, అనస్థీషియా చెకప్ లో ఫెయిల్ అవ్వడం కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా మనం మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చి, అంటే వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకునే స్థితికి తీసుకురావచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు మీ పేషెంట్ కి జానువస్తి థెరపీ చేస్తే ఒకసారి మేము కూడా చూసి నేర్చుకుంటాం. మినువుల పిండితో ఏం చేయబోతున్నారు? ఈ ఆయిల్ కంప్లీట్ హీట్ చేసుకొని హీట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఓహో, ఈ కంటిన్యూ ఎంతసేపు చేస్తాం అంతసేపు హీట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం ఈ ఆయిల్ని. మధ్య మధ్యలో ఆయిల్ కొంచెం తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ దానిలో యాడ్ చేస్తూ ఉంటాం. అందులోంచి మళ్ళీ తీసి మళ్ళీ హీట్ చేసుకుంటారా? తీసి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ ఇది చేస్తూ ఉంటాం. కొంచెం కొంచెంగా ఈ హీట్ అనేది మనం కంటిన్యూ మెయింటైన్ చేయాలి. హీట్ తగ్గుతున్నప్పుడు మళ్ళీ కొంచెం కాటన్తో తీసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని దాన్ని హీట్ ఆయిల్ తీసుకొచ్చి మళ్ళీ దీనిలో హీట్ ఆయిల్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉంటాం. చాలా ఓపిక కావాలి ముందు దీనికి, పేషెంట్ కి డాక్టర్ కి ఇద్దరికి ఓపిక కావాలి. కంటిన్యూ ఇది హీట్ మెయింటైన్ చేయడం వల్లే మనకు కావాల్సిన పర్పస్ సాల్వ్ అవుతుంది. అది మనం ఇందాక చెప్పుకున్నాం, మృదులాస్థి దానికి సంబంధించిన సరౌండింగ్ టిష్యూస్ స్ట్రెంగ్త్ అవ్వాలి అని. అవునవును. సో ఎప్పుడైతే హీట్ ఆయిల్ ఇక్కడ కంటిన్యూ మెయింటైన్ అవుతూ మెడికేటెడ్ హీట్ ఆయిల్ ఉంటుందో అదే ఇట్ స్టిమ్యులేట్స్ ద ఇంటర్నల్ టిష్యూ, అది అబ్జర్వ్ అవడం ఇదంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో డాక్టర్ జీకే రెడ్డి గారు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ బాగా ఉపయోగపడుతుందని అవసరం పడుతుందని చెప్పచ్చా? ట్రీట్మెంట్ ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకుంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం అవగాహన పెరిగింది. ఇవి పాలియేటివ్ అంటే సపోర్టివ్ థెరపీస్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఎవల్యూషన్, డిసీజ్ ఎవల్యూషన్ యూ కెన్ స్టాప్. నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఈ చికిత్సా విధానాల వల్ల ఆ వ్యాధిని అక్కడితోటి నిలుపుతూ దాన్ని మళ్ళీ రిజ్యునేట్ చేసుకుని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒక ప్రయత్నపూర్వకంగా మనం చికిత్సా విధానాలు చేసుకోవడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. పిఆర్పీలు, రకరకాల పెయిన్ ఇంజెక్షన్స్ ఇవి కూడా ఇస్తున్నారు కదా, వాటితో కంపేర్ చేస్తే ఇది ఎంత కాలంలో మనకి రిజల్ట్స్ తొందరగా కనిపిస్తాయి? ఇది డ్యూరింగ్ ట్రీట్మెంట్ మనకి యూజువల్గా 14 days, ఇఫ్ సపోజ్ 14 days థెరపీలోనే పేషెంట్ మనకి ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు డే బై డే అసెస్మెంట్ చేస్తూ ఉంటాం మేము. ఓకే, వాళ్ళు నడిచే విధానమే మారిపోతూ ఉంటుంది. యూజువల్ గా Day 1 నుంచి Day 2 మేము వీడియోస్ కూడా కొన్ని రికార్డ్ చేస్తూ ఉంటాం. అవునవును. Day 1 ఎలా ఉన్నారు, ఫైనల్ డే చూస్తే చాలా చేంజెస్ వచ్చేస్తాయి పేషెంట్. అంత అట్లాంటి ఇంప్రూవ్మెంట్ మనం చూస్తుంటాం కేసెస్. సో అలాగా మరి ఇవి ఇంట్లో చేసుకునే పద్ధతులు, ప్రొసీజర్స్ యూజువల్ గా ఇంట్లో చేసే పద్ధతులు కొంతవరకు పేషెంట్స్కి మేము చెప్తూ ఉంటాం. అది ఆయిల్స్ అవి చేంజ్ చేస్తూ ఉంటాం.
రెగ్యులర్ గా అందరూ ఇంట్లో చేసుకునే విధానం అయితే మనకి పర్టికులర్ గా థెరపిస్ట్ వీళ్ళు ఏంటంటే ఇది మనం ఇప్పుడు ఓన్లీ మీకు ఈ జానువస్తి అనేది ఒక ఆయిల్ వేయడం చూపిస్తున్నాం. అవును. దీనికంటే ముందు మనం పూర్వకర్మ ఉంటుంది. పూర్వకర్మ అంటే ఎక్స్టర్నల్ గా ఇవి ఉన్న టిష్యూస్ అన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేసే విధంగా మసాజ్ టెక్నిక్ ఒకటి ఉంటుంది. ఓకే. అభ్యంగనం. మసాజ్ అనేది అర్థం కావడం కోసం వాడిన పదం నేను. ఈ అభ్యంగం అనేది జాయింట్స్ మీద చేసే అభ్యంగం డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అక్కడున్న మలినాలు ఏవైతే మనం వాతకరమైన టిష్యూస్ వాతం ఎక్కువ అవడం వల్ల డ్రైనేజ్ ఇదంతా ఈ సరౌండింగ్ టిష్యూస్ అన్ని కూడా స్పాజమ్ అయిపోయి గట్టిగా క్యాచ్ అయిపోయినాయో వాటిని రిలాక్స్ చేసే విధంగా చేసే చికిత్సా విధానం ఈ అభ్యంగం అనేది ఉంటుంది. లోకలైజ్డ్ అభ్యంగం. రైట్. లోకలైజ్డ్ అభ్యంగం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్మెంటేషన్ ఉంటుంది. హీట్ థెరపీస్ ఇస్తాం. కొన్ని మెడిసిన్స్ ని ఉడికిస్తూ కొన్ని రకాల ఔషధాలని బాయిల్ చేస్తూ వాటి నుంచి వచ్చి ఆవిరి పెడతాం ఈ పర్టికులర్ నీ జాయింట్స్ మీద. సో ఇట్ విల్ గెట్ స్పాజమ్ రిలాక్స్. ఆ తర్వాత ఇవి జానువస్తి చేస్తూ ఉంటాం. దానివల్ల సంపూర్ణంగా రిలాక్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రిజునేషన్ పద్ధతిలో కూడా చేస్తుంటాం. మామూలుగా కర్పూరము, యూకలిప్టస్ ఇవన్నీ కూడా ఔషధ గుణాలు, దానికి నొప్పి తగ్గించే లక్షణాలు ఉంటాయంటారు. మనం వాడే అన్ని బాంబ్స్ లో కూడా ఇదే కనిపిస్తుంది. ఖచ్చితంగా. కారణం ఏంటి? ఎక్స్టర్నల్ గా చేసే థెరపీస్ లో వాటిలో ఏంటంటే పెనిట్రేటింగ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆయిల్ తీక్షణత్వం ఉంటుంది. మైక్రో లెవెల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది ఆయిల్స్ వేయడం వల్ల. ఈ మైక్రో లెవెల్ అబ్జార్ప్షన్ ఉన్న తైలాల్లో మనకి పర్టికులర్ గా ఇవి గంధపూర తైలం అంటాం ఆయుర్వేద పద్ధతిలో. సో ఈ గంధపూర తైలం అట్లాగే అజ్వైన్ సత్వం, మనకి మింట్ అని చెప్పొచ్చు మీకు అర్థం కావడం కోసం చెప్తాను. సో ఇవన్నీ కలిసిన తైలాలు ఏవైతే వాడతామో అది ఇప్పుడు మనం బేస్ ఆయిల్ ఉంటాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకున్నాం ధన్వంతరి తైలం, క్షీరబలం, అట్లాగే సహచరాది తైలం, ఇవన్నీ కూడా క్లాసికల్ ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో ఈ తైలాలు కూడా మిక్స్ చేసి వాడుకోవడం వల్ల మనకి పెనిట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. క్విక్ రిలీఫ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. మామూలుగా ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని నమ్మేవాళ్ళు చాలా బలంగా గట్టిగా నమ్ముతారు. దాంతో ఎంతో కాలం అయినా సరే ప్రయాణిస్తారు, ఓపిక పట్టి తగ్గించుకుంటారు. మధ్యలో కొంతమంది హైబ్రిడ్ అంటే అటు అలోపతి ఇతర వైద్య విధానాలు వాడుతూ వీటిని కేవలం కొన్నిటికి మాత్రమే ఉపయోగించుకుంటారు. వాళ్ళకు కూడా పనిచేస్తుందండి ఇది? ఖచ్చితంగా ఎవరికైనా పనిచేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే మనం చికిత్సా విధానం ఏది తీసుకున్నా కూడా వ్యాధి మీద అవగాహన కల్పించుకోవడం అనేది నెంబర్ ఫస్ట్ పాయింట్. వ్యాధి అవగాహన కలిగిన తర్వాత కాజిటివ్ ఫ్యాక్టర్స్, ఆ వ్యాధి రావడానికి కారణభూతమైన పరిస్థితులు ఏంటి, కారణభూతమైన పదార్థాలు ఏంటి, వీటి మీద అవగాహన కల్పించుకుంటూ ఆ జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స తీసుకుంటే పూర్తిగా వ్యాధి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం చెప్పేది అదే మనం. సో ఇప్పుడు మరొక చాలా కీలకమైన ప్రశ్న, ఇప్పుడు పొల్యూషన్, కెమికల్స్, ఈ వాడకాలు ఎక్కువ అడల్టరేషన్ ఎక్కువ అయిపోయి కూడా చాలా వ్యాధులు వస్తాయంటున్నారు కదా సార్. మీరు చూస్తున్న కామన్ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇలా కీళ్ళ నొప్పులు, ఇలా మోకాళ్ళ నొప్పులు, వీటితో పాటు ఇంకేమేమి చూస్తున్నారు? ఈ డయాబెటీస్ దగ్గర నుంచి తీసుకున్నట్టుదే మనకి ఈ యూజువల్గా అంతకుముందు మనకి సాంక్రమికంగా అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే వ్యాధులు కొన్ని ఉండేవి. ఈ రోజున అవి జెనెటికల్గా వచ్చే వ్యాధులు కాదు, లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిపోయినాయి. మొత్తం కూడా జీవన విధానం వల్ల, జీవన సరళి వల్ల. ఇప్పుడు ఆహారపు అలవాట్లు తీసుకుంటే ఈ రోజు మనకు అన్ని కూడా పార్సెల్ ఫుడ్స్ అయిపోయినాయి. ఏది వేడిగా సర్వ్ చేసుకొని వేడిగా తీసుకునే ఆహారాలు ఏది లేదు. అప్పటికప్పుడు తయారు చేసుకొని వేడిగా భుజించే పరిస్థితులు లేవు. అదేవిధంగా మనం తీసుకునే ఆహారాలు సీజనల్గా, పూర్వం ట్రెడిషనల్గా తీసుకునే ఆహారాల అలవాట్లు కూడా పూర్తిగా సమూలంగా మారిపోయినాయి అని చెప్పచ్చు. కంప్లీట్ వెస్టర్నైజ్ వెళ్ళిపోయాం. సో దాంతో ఏంటంటే అదే విధంగా వాళ్ళకు వచ్చే వ్యాధులు కూడా మనం వెల్కమ్ చెప్తున్నాం. ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది అదే. అంత పూర్వం మనం చూసినట్టయితే ఈ క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు చాలా తక్కువగా చూసేవాళ్ళం. అమ్మో క్యాన్సర్ అనే పరిస్థితి నుంచి ఈ రోజున క్యాన్సర్ సాధారణ వ్యాధిలాగా అయిపోయింది. అంటే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ సమస్య బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఇవి సమూలంగా మారిపోయినాయి. అట్లాగే మన నెక్స్ట్ తరం ఇంకా ఘోరంగా తయారవుతుందని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితి చూసినట్టయితే. అంటే మొత్తం కూడా పరిగెత్తే విధానం, ఫాస్ట్ ఫుడ్ లైఫ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయుర్వేద పద్ధతిలో వైట్ రైస్ వద్దు, బ్రౌన్ రైస్, వైట్ షుగర్ వద్దు, బ్రౌన్ షుగర్, చిరుధాన్యాలే తినాలి, ఇలా చెప్తారా? ప్రకృతిని బట్టి మారుతుంటుందా? యూజువల్ గా దేహ ప్రకృతిని బట్టి చెప్తుంటాం మేము. వాళ్ళకున్న ఆహారపు అలవాట్లు అంటే యూజువల్ గా మిక్స్డ్ డైట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కలిసి ఉండేవాళ్ళు ఉంటారు. అట్లాగే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు. అదే విధంగా వాళ్ళ ఆహారం తీసుకునే శక్తి అంటే జీర్ణమయ్యే విధానం, వాళ్ళు రోజువారీ ఉండే కొంతమందికి డైట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి వాళ్ళు తీసుకునే ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ కూడా. అవి పరిగణలో తీసుకుని వాళ్ళ దేహ ప్రకృతిని అసెస్ చేసుకుంటూ ఈ ఆహార అలవాట్లు ప్లానింగ్ ఇస్తూ ఉంటాం. సంధివాతం ఉన్న వాళ్ళకి మరి నాన్ వెజిటేరియన్ డైట్స్ ఓకేనా? సంధివాతం ఉన్న వాళ్ళకి పర్టికులర్గా మేము కొన్ని రెసిపీస్ కూడా చెప్తుంటాం. వాటిలో ఈ మటన్ లాంగ్ బోన్స్ ఉంటాయి, సూప్ లాగా చేసుకుని రెసిపీ లాగా తీసుకోమని చెప్తుంటాం. యూజువల్ గా అదేంటంటే మృదులాస్ని ఇమీడియట్ గా స్ట్రెంథన్ చేస్తుంది. అవి తొందరగా బాడీకి అబ్జర్వ్ అవుతాయి, తొందరగా శక్తి కూడా ఇస్తుంది. శాకాహారులకి బెల్లం, నువ్వులుగా లాంటివి ఉండలే తీసుకోమని చెప్పడం. అట్లాగే వాటికి సంబంధించిన కొన్ని నట్స్ కానీ
వాటికి సంబంధించిన ఆహార అలవాట్లు చెప్తూ అంటే పేషెంట్ బట్టి అవి మార్పు చేస్తూ ఉంటాం అనమాట. అది అందరికీ ఒకే విధంగా చెప్పలేము మనం. వాళ్ళ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి జీర్ణశక్తి అట్లాగే అరుగుదల టైం వీటి మీద ఆధారపడి చెప్తూ ఉంటాం. సో మొత్తానికి సార్ అయితే చెమట బాగా పట్టి ఒంట్లోంచి టాక్సిన్స్ క్లేశాలు వెళ్ళిపోతాయి అని ఒక జనరల్ బిలీఫ్ ఉంది అక్కడ. మనకు కూడా అవగాహన వచ్చింది అది ఎందుకంటే చెమటలు బాగా పడుతున్నాయని చెప్పి మీరు ఇక్కడ అంటే నిజంగా థెరపీ రూమ్స్ కొంచెం రిజ్యూమినేట్. మామూలుగా సోనా కూడా మీరు చాలా ఎక్కువ రికమెండ్ చేస్తారు కదా, అంటే వేడి ఒంటికి వేడి పట్టి అది క్లేశాలన్నీ పోతాయి దానివల్ల. బ్లాక్స్ క్లియర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడున్న కండిషన్ చూసినట్టు జీవనశైలి మొత్తం అండర్ ఏసీలోనే ఉంటున్నాం. ఈవెన్ ఎండకు కూడా తగలకుండా దాదాపుగా అందరికి ఈవెన్ స్కూల్స్ తో సహా అన్ని సెంట్రలైజ్డ్ ఏసీలు వచ్చేసినాయి. పిల్లలకి ఎండ తగలకుండా పెంచేస్తున్నాం మనం. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా వాటిని దోషాలను బయటికి పంపించడం కోసం ఇటువంటి ప్రక్రియలు ఖచ్చితంగా అవసరం అవుతాయి. వస్తే చిన్నపిల్లలు కూడా చేస్తారా సార్? చిన్నపిల్లలకు కూడా చేస్తాం, అవసరం. అబ్సల్యూట్లీ సేఫ్, అండర్ డాక్టర్ అబ్జర్వేషన్, అండర్ డాక్టర్ సూపర్విజన్. ఇప్పుడు కూడా మీరు డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి మీరు థెరపిస్ట్ చేశారు. రైట్. ఆయుర్వేదం అంటే రాను రాను సార్ నమ్మకం పెరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు కొంచెం నేను విన్నది ఏంటంటే ఇన్సూరెన్స్ లో కూడా దీనికి ఇప్పుడు కొద్దో గొప్ప దానికి ఒక వెసులుబాటు ఉందని చెప్పి. నమ్మకం ఎప్పుడు ఉందమ్మా, అవగాహన పెరుగుతుందని చెప్పొచ్చు. ఆయుర్వేదమైన నమ్మకం మొదటి నుంచి ఉంది, కానీ ఇప్పుడు అవగాహన పెరుగుతుందని చెప్పొచ్చు. పర్టికులర్ గా ఇన్సూరెన్స్ చూసినట్టయితే ఇప్పుడు అన్ని కూడా స్టాండర్డైజేషన్ వచ్చేసినాయి. ఈవెన్ WHO ఆల్సో యాక్సెప్టెడ్ ఆయుర్వేద. So number of countries are involved in practicing Ayurveda now. ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఇండియా నుంచి ఆయుర్వేదాన్ని నేర్చుకునే వాళ్ళు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. సో అదే క్రమంలో ఇక్కడ మనకి నేషనల్ పాలసీస్ చాలా వచ్చినాయి ఆయుర్వేదంలో. సో ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ యాక్సెప్టింగ్ నౌ వాట్ ఎవర్ థెరపీస్. ఇప్పుడు మనం చేస్తున్న థెరపీస్ అన్ని కూడా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్ని కూడా కవరేజ్ వస్తున్నాయి. దే ఆర్ కంప్లీట్ రియంబర్సింగ్. అట్ ది సేమ్ టైం CGHS ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మన హాస్పిటల్లో అవి ఉన్నాయి. క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అప్లికబుల్ ఉన్నాయి. CGHS సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్డ్ ఉంటేనేమో క్యాష్లెస్ ఉంటుంది. ఆల్రెడీ వర్కింగ్ ఉన్న వాళ్ళైతేనేమో రియంబర్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీరు ఫైనలీ డాక్టర్ జీకే రెడ్డి గారు సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ 3 చిట్కాలు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారపు అలవాట్లలో ప్రధానంగా మనకి ఆకలి అయ్యే విధానాన్ని బట్టి మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడున్న జీవనశైలి చూసినట్టయితే ఒక సమయం ఆకలి అంటే మనకు ఆకలి అయ్యే సంబంధం లేకుండా టైం అయిపోయిందని పరిగెత్తి ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి ఆహారం తీసుకునే పరిస్థితి వచ్చేసింది. సో ఫస్ట్ దాన్ని మానుకొని మన ఆహారపు అలవాట్లు మన అగ్ని మీద ఆధారపడే ఆహారం తీసుకునే అలవాటు చేసుకోవాలి. ఒకవేళ దాని మీద అవగాహన కల్పించుకోవడానికి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలిసినట్లయితే మీ జీవనశైలి, మీకున్న పరిస్థితులు, మీ బిజీ షెడ్యూల్ని బట్టి మీ ఆహారపు అలవాట్ల ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఏమేమి తీసుకోవాలి అనేది వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కామన్గా ఇవాళ ఏ ఒక్కరికి ఒక పద్ధతి చెప్పడానికి లేకుండా ఉంది. ప్రస్తుతానికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని చూస్తుంటాం కదా, కామన్గా ఇది తీసుకోండి అని ఏ ఒక్కరికి కూడా అందరికీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకటి కంటిన్యూ చేసి నేను చెప్పడానికి లేదు ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి. సో దానివల్ల అది ఎవరికి వాళ్ళు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలిసినట్టయితే దానికి పూర్తిగా అవగాహన కల్పించుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక శ్రమ, వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ స్కిప్పింగ్ ఆర్ యోగా, సూర్య నమస్కారాలు ఏదైనా కానివ్వండి, కనీసం ఒక 40-45 మినిట్స్ రోజు కూడా శారీరక శ్రమ పెట్టుకోవాలి. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా. ఎందుకంటే జాయింట్స్ ఒక వయసు వచ్చిన తర్వాత మజిల్స్ కానీ మన జాయింట్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం శారీరక శ్రమ ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫైనల్లీ అవాయిడ్ మిడ్ నైట్ డిన్నర్స్ చాలా కీలకం. సూర్యాస్తమైన తర్వాత ఆహారం వద్దని చెప్తాం ఆయుర్వేద పద్ధతిగా పరంగా మేము చెప్పేది. రైట్. సో వీలైనంత వరకు రాత్రి భోజనం తక్కువ తీసుకోవాలి. మిడ్ నైట్ డిన్నర్స్ మాత్రం కంప్లీట్ అవాయిడ్ చేసి శరీరాన్ని తేలిగ్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి విషయాలు, మౌలిక విషయాలు చెప్పారు. ఎందుకంటే సర్కేడియన్ రిథమ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ లో మాత్రమే తినాలని ఇప్పుడు బాగా మళ్ళీ వెస్ట్కి వెళ్ళి ప్రాచుర్యం పొంది తిరిగి వస్తుంది. బట్ చాలా ఈ అవకాశం ఇచ్చి మాకు ఈ జానువస్తి అనే ప్రొసీజర్ తో పాటు బోల్డ్ అనే విషయాలు ఆయుర్వేదం గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ జీకే రెడ్డి గారు. థాంక్స్. నమస్కారం.